ఏట్లో వేసినా ఎంచి వెయ్యాలి అన్నారు పెద్దోళ్ళు. నేను ఈ సామెత ఎందుకు వాడానో చివరిలో చెప్తాను. అసలు ఏడుకొండల వాడి అనుగ్రహం నాకు ఉంది అని ఇంతకు మించిన నిదర్శనం ఇంకొకటి లేదు. ఎందుకంటే నాకు లాస్ట్ మంత్ 26వ తేదీ పీరియడ్స్ వచ్చాయి. నాది 26 డేస్ సైకిల్, అంటే ఎవ్రీ 26 డేస్కి వస్తాయన్నమాట. అలాంటిది నిన్న 21వ తేదీ రావాలి, కానీ రాలేదు. కొంచెం భయంగానే ఉంది. పూజ చెయ్యాలి అంటే మధ్యలో ఆటంకం వస్తే ఎలాగో అని ఇంకా శుక్రవారం సాయంత్రం దాకా చూసి, ఇంకా ఏడుకొండల వాడికి విఘ్నేశ్వరుడికి ముందు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆదివారం ఉదయం దాకా కరుణించిన ఆయన అని ఇద్దరిని వేడుకున్నాను. రావాలి అంటే పూజ మధ్యలో ఉదయం అయినా సాయంత్రం అయినా ఆదివారం అయినా రావచ్చు. కానీ శనివారం ఉదయం సాయంత్రం పూజ అయిపోయి ఆదివారం ఉదయం పూజ అయిపోయి సోమవారిని ఇలాగ తీసేటప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా అయితే జరిగింది. నేను తీరా టిఫిన్ చేసి ధ్యానంగా కూర్చున్నాక పీరియడ్స్ అయితే వచ్చాయన్నమాట. 4 వారాలు కంప్లీట్ అయిపోయి మిగతా 3 వారాలు కూడా అంటే మధ్యలో ఏ వారం కూడా గ్యాప్ లేకుండా 7 వారాలు చేసుకోవాలంటే నా అదృష్టం, ఆ దేవుడి అనుగ్రహం నాకు ఉందని అనుకుంటున్నాను. ఇంకా సామెత విషయానికి వస్తే మనము నిన్న ఒక వీడియో పెట్టాం కదా, సప్త శనివారం వ్రతం ఎలా చేయాలో అందరూ చెప్తారు కానీ ఖర్చు ఎంత అయిద్దని ఎవరు చెప్పరని. నేను ఆ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు అసలు ఏమేం కావాలి, మినిమం ఎంత ఖర్చు అయిద్ది అని తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేనేదో లెక్కలేస్తున్నానని కాదు, దేవుడి విషయంలో లెక్కలు వేయకూడదు అని ఒకరు కమెంట్ పెట్టారు పాజిటివ్గానే. నేను పాజిటివ్గానే చెప్తున్నానండి. మనకి ఏట్లో వేసినా ఎంచి వెయ్యాలి అనే సామెత ఉంది. దానికి అర్థం ఏంటంటే, ప్రతి ఖర్చుకి లేదా పనికి ఒక స్పష్టమైన లెక్క, ప్రణాళిక ఉండాలి అని అర్థం. మన పెద్దవాళ్ళే చెప్పారు. పాతకాలంలో నది లేదా ఏరు దాటేటప్పుడు పూజగాను మొక్కుబడిగాను నదిలో నాణాలు ఇసిరేసేవారు. అలా పడేసేటప్పుడు కూడా మనం ఎంత వేస్తున్నామని లెక్క చూసుకొని జాగ్రత్తగా వెయ్యాలని పెద్దలు చెబుతుండేవారు. అంటే ఏ చిన్న పనిలోనైనా లేదా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడైనా ఆలోచించి బాధ్యతగా వ్యవహరించాలని దీని అర్థం. ప్రతిదాన్ని అపార్థం చేసుకోవద్దు, పాజిటివ్గా అర్థం చేసుకుంటే మీకు ఆ విషయం అర్థమైద్ది. ఇంకోటి ఏంటంటే, లెక్క లేకుండా సంపాదన వచ్చే వాళ్ళకి లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మేము దిగువ మధ్య తరగతి కుటుంబం వాళ్ళము. మేము ప్రతి నెల ఎంత ఖర్చు అయ్యిద్దో ఖర్చు పెడతాము, కానీ ఇంత అయింది అని లెక్క ఉండాలండి. ప్రతి పనికి లెక్క ఉండాలి. లేకపోతే ఎలాగూ లెక్క లేకుండా ఇప్పుడు నేనేమి నా డబ్బులతో చేసేది, ఇంట్లో మా నాన్న అడిగి మా నాన్న చేత అన్ని తెప్పించుకొని చేసేది కాదు. నేను డబ్బులు చూసుకోవాలి. నా దగ్గర ఏ ఆదాయ మార్గం ఉంది, శారీ బిజినెస్ వచ్చిన డబ్బులు దాని మీద పెట్టేస్తున్నాను. యూట్యూబ్ పేమెంట్ ఏదైనా వస్తే 4 రూపాయలు, అదేదో 6 నెలలకు ఒకసారి వస్తే ఆ డబ్బులు దగ్గర పెట్టుకొని చేస్తున్నాను పూజ. లేకపోతే ప్రతిదీ నాది, పూజ చేయాలన్న సంకల్పం నాది. మా నాన్న అడిగితే మా నాన్న ఇంటిని జరపడానికి కష్టపడుతున్నప్పుడు మధ్యలో ఈ పూజలు, నోములు, వ్రతాలు, డబ్బులు నాన్న అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంట్లో ఇల్లాలకైనా భర్తని ఆర్థిక స్తోమత అర్థం చేసుకోవాలి ఎంత అని తెలిస్తే ఆ భార్యకి ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. అది నా ఉద్దేశం. శుక్రవారం రోజే కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుంటాను. పూలు, తమలపాకులు ప్రతిదీ నా డబ్బులతో నేను చేసుకోవడానికి నాకు ఆ ఏడుకొండల అనుగ్రహించాడండి. తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.